మీ దగ్గర ఉన్న ఒక బజాజ్ ఫైనాన్స్ షేర్ 10 షేర్స్ అవబోతోంది. 10 షేర్స్ ఉంటే 100 షేర్స్ అవబోతున్నాయి. హాయ్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు కలగా వెల్త్. నేను మీ కిషోర్. ముందుగా మనం ఫేస్ వాల్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు ఆ కంపెనీకి పెట్టే ఫిక్స్డ్ నామినల్ వాల్యూని ఫేస్ వాల్యూ అంటారు. దీనికి మార్కెట్ ప్రైస్తో సంబంధం లేదన్నమాట. ఇది 1, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ ఈ మల్టిపుల్స్లో ఉంటుంది. అసలు ఇది ఎందుకు పెడతారంటే అకౌంటింగ్ కోసం, డివిడెండ్ క్యాలిక్యులేషన్ చేయడం కోసం, షేర్ క్యాపిటల్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం దీన్ని తీసుకున్నారనమాట. ఇప్పుడు మనం స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టాక్ స్ప్లిట్ అనే కాన్సెప్ట్లో ఒక షేర్ 2 షేర్స్గా మారుతుందన్నమాట. దాన్ని 1:2 స్టాక్ స్ప్లిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 10 షేర్స్ ఉంటే అవి 20 షేర్స్ అవుతాయి అన్నమాట. ఇందులో ముందుగా ఉండే నెంబరు ఎన్ని షేర్స్, తర్వాత ఉన్న నెంబర్ ఎన్ని షేర్స్గా మారుతాయో చెప్తుంది అనమాట. సో 1:2 అంటే ఒక స్టాక్ 2 స్టాక్స్ అవబోతోందని. ఇప్పుడు బోనస్ అంటే ఏంటో తెలుసుకుందాం. బోనస్ అంటే ఎన్ని షేర్లు మీకు ఫ్రీగా యాడ్ అవుతున్నాయి, ఎన్ని షేర్లకి అంటే 4 షేర్స్ మీకు ఫ్రీగా యాడ్ అవబోతున్నాయి ఒక షేర్కి. అది 4:1 బోనస్ అంటే. సో రీసెంట్గా జరిగిన బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ బోర్డ్ మీటింగ్లో వాళ్ళు 2 డెసిషన్స్ మేక్ చేశారనమాట. అవి ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు 1:2 స్టాక్ స్ప్లిట్కి వెళ్ళబోతున్నారు. దాని తర్వాత 4:1 బోనస్కి వెళ్ళబోతున్నారు. సో ఈ లెక్క ప్రకారం ఒక బజాజ్ ఫైనాన్స్ షేరు స్టాక్ స్ప్లిట్ ద్వారా ఫస్ట్ 2 షేర్లు అవబోతోంది. దాని తర్వాత బోనస్ ద్వారా ఒక షేరు 5 షేర్స్ అవుతుందన్నమాట. ఇనిషియల్లీ 1 షేర్ 2 షేర్స్ అయ్యాయి. తర్వాత ఒక షేర్ 5 అవ్వబోతుంది కాబట్టి 2 షేర్లు కలిపి 10 షేర్స్ అవబోతున్నాయి అన్నమాట. అసలు ఈ స్టాక్ స్ప్లిట్ కానీ బోనస్ కానీ ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఆ స్టాక్లో లేదా స్క్రిప్ట్లో రిటైలర్ పార్టిసిపేషన్ని పెంచడం కోసం చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బజాజ్ ఫైనాన్స్ అనే షేర్ అరౌండ్ 9,000 రూపీస్ లేదు 9,500 రూపీస్ ఆర్డర్లో ట్రేడ్ అవబోతుంది అనమాట. ఇంత కాస్ట్ ఉన్నప్పుడు రీటైలర్స్ కొనడానికి అంత ఆసక్తి చూపించారనమాట. ఎందుకంటే వాళ్ళు 1 lakh పెట్టినా బేర్లీ 10 to 11 స్టాక్స్ మాత్రమే వాళ్ళకి వస్తాయి. ఈ రిటైలర్ సైకాలజీని మార్చడం కోసం ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ అనేది అనౌన్స్ చేస్తాయి అన్నమాట కంపెనీస్. ఎప్పుడైనా ఒక కంపెనీ స్టాక్ స్ప్లిట్ కానీ, బోనస్ కానీ, డివిడెండ్ కానీ అనౌన్స్ చేసినప్పుడు మనం ముందుగా 2 డేట్స్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. రికార్డ్ డేట్, ఎక్స్ డేట్. రికార్డ్ డేట్ అంటే ఏ డేట్ లోపు మీ డీమ్యాట్ అకౌంట్లో ఆ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ అనే కంపెనీ May 5th రికార్డ్ డేట్ అనౌన్స్ చేస్తే మీ డీమ్యాట్ అకౌంట్లో May 5th కల్లా రిలయన్స్ షేర్స్ ఉండాలన్నమాట. అప్పుడే వాళ్ళు ఇచ్చే ఏ బెనిఫిట్ లైక్ డివిడెండ్, బోనస్ అనేవి మీకు వర్తిస్తాయి. ఎక్స్ డేట్ అంటే ఏంటంటే ఏ డేట్ లోపు మీరు ఆ స్టాక్ని కొనుక్కుని ఉంచుకోవాలి. ఇక్కడ రికార్డ్ డేట్, ఎక్స్ డేట్ 2 వేరు. ఎందుకంటే ఇండియాలో మీరు ఏదైనా స్టాక్ కొన్నప్పుడు అది T+1 కానీ T+2 కానీ సెటిల్మెంట్ అవుతుందన్నమాట. అంటే మీరు ఈరోజు కొంటే రేపు కానీ ఎల్లుండి కానీ మీ డీమ్యాట్ అకౌంట్లో ఆ స్టాక్ వచ్చి క్రెడిట్ అవుతుంది. సో బజాజ్ ఫైనాన్స్కి రికార్డ్ డేట్ ఎప్పుడు, ఎక్స్ డేట్ ఎప్పుడు కామెంట్ చేయండి.